ఒక కపుల్ విడిపోయారు. ఆ! అంకిత ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసి. సో, వాళ్ళ వీడియోస్ వాళ్ళిద్దరు కలిసున్నప్పుడు చూసిన చాలామంది ఫాలోవర్స్ వాళ్ళు వెంటనే విడిపోతున్నారు అని ఇన్‌స్టాగ్రాముల్లో ప్రొఫైల్ అన్‌ఫాలో చేసుకోవడము, ఒకళ్ళకొకళ్ళు వీడియోలు పెట్టుకోవడము. తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఎలా అంటే మనకు తెలిసిన మన పక్కింటోళ్ళకి ఇలా జరిగింది, లేదా మనకు తెలిసిన సెలబ్రిటీ లైఫ్‌లో ఇలా జరిగింది అనేలాగా ఒక ట్రాన్స్‌జెండర్ లైఫ్ అందరికీ తెలుసుకోవాలనిపించింది. అండ్ నువ్వు కూడా ఒకసారి వీడియో షేర్ చేసావు వాళ్ళిద్దరి యాహ్! రిలేషన్‌షిప్ గురించి. సో, సడన్‌గా అలా జరిగింది. చాలామందికి కూడా ఏం జరిగింది అని తెలుసుకోవాలని క్యూరియస్ వచ్చేసింది. బట్ ఇద్దరు ఎక్కడ ఏమి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అసలు నీకేమైనా తెలుసా అసలు వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి? సో, అంకిత, రాజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి వీడియో నేనే తీశాను. మన ఛానల్‌లో వాళ్ళు సపోర్ట్ చేశారు కూడా. తప్పకుండా మేము అందరికీ మా లైఫ్ స్టైల్ తెలియజేస్తాము, మా లవ్ స్టోరీ తెలియజేస్తాము అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు వాళ్ళు. సో, అంకిత, రాజ్ వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఉండే విధానం చూసినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. సో, క్యూట్ కపుల్స్ వాళ్ళిద్దరూ కూడా. చూడడానికి చాలా బావుంటారు. అండ్ వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ కానీ, వాళ్ళ కేరింగ్, వాళ్ళ బాండింగ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో, మీరు చూసినట్టుగా నేను కూడా సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేశాను. వాళ్ళిద్దరు స్టోరీస్ పెట్టారు. ఫస్ట్ ఈ అమ్మాయి పెట్టింది, అంకిత పెట్టింది. సో, మేమిద్దరం ఇట్లా మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల మేమిద్దరం విడిపోతున్నాము. సో, ఎవరు కూడా అడగొద్దు అనగా నేను ఇమ్మీడియేట్‌గా ఆ అమ్మాయికి కాల్ చేశాను. ఎందుకంటే మీడియాలో ఫస్ట్ ఉంచింది మనమే కాబట్టి నన్ను క్వెషన్ చేస్తారు కావచ్చు అనే ఒక రైట్‌తో నేను అడిగాను అమ్మాయిని. అమ్మాయి కాల్ ఆన్సర్ చేయలేదు. తర్వాత రాజ్‌కి కాల్ చేశాను నేను. రాజ్ కూడా కాల్ ఆన్సర్ చేయలేదు. సో, నేను ఒక 1 వీక్ తర్వాత నేను కాల్ చేశాను అంకితకి. అంకిత, ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య? ఎందుకలా మీ ఇద్దరు విడిపోవాల్సొచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు తను బాగా ఏడ్చింది. సో, అమ్మ ఇది కొంచెం పర్సనల్, నేను బయటికి చెప్పలేను అని చెప్పేసి నాతో పర్సనల్‌గా అంది. సో, నేను అన్నాను, ఏదైనా చెప్తే మనం దానికి తగ్గట్టుగా కూర్చొని మాట్లాడమా, లేకపోతే మీరు కలుస్తారా, కలవరా అని. ఎందుకంటే మీరు సోషల్ మీడియాకొచ్చారు. అందరికీ మనం జవాబు చెప్పాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది బయటకొచ్చారు కాబట్టి. సో, ఇలాగైతే అందరూ ఇలాగే అని చెప్పేసి అనుకుంటారు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అంది. అందరం మనుషులమే. అందరికీ మనసుంటుంది. నా మనసు నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల తన నుంచి దూరం కావాల్సొచ్చింది. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నది. తర్వాత నేను రాజ్‌కి కాల్ చేశాను. రాజ్ అన్నారు, "స్నేహ గారు, ఇది కంప్లీట్‌గా ఇది మీరు అడగకుంటేనే బావుంటుంది. నేను మళ్ళీ తనని కలిసే ప్రసక్తి లేదు. నేను తనని కలవను కూడా. నాకు అవసరం కూడా లేదు" అని చెప్పేసి అన్నారు. సో, తర్వాత చాలామంది నన్ను ఇంటర్వ్యూస్‌కి పిలిచి రమ్మని చెప్పి అడగడము. పాపం వాళ్ళ మీద చాలా బాగా ట్రోల్స్ చేశారు. "అయిపోయిందా? ఇంకేంది? ఊగారా? అయిపోయింది. ఇంకేంది? అందరిలాగా మీరు కూడా" అది ఇది అని చెప్పేసని చాలామంది చాలా రకం మీరు అనుకున్నట్టుగా పక్కింట్లో కూడా వెళ్లి మాట్లాడుకున్నారు. ఏంటి వీళ్ళందరికీ ఎందుకిలా అయిపోయింది అని చెప్పేసి అనేసి.